ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ శ్రీరామ్ చంద్రమూర్తి గారు ఉన్నారు. వీరితో మాట్లాడి ఈ రోజు మార్కెట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. సో ఈ రోజు మనకి మార్కెట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయంటారు అసలు? సో ఇవాళ వచ్చి గురువారం మార్కెట్స్ వచ్చి ఇప్పుడు నిఫ్టీ 25,062 దగ్గర క్లోజ్ అయింది, దాదాపు 157 పాయింట్స్ మైనస్. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 57,066 దగ్గర క్లోజ్ అయింది సార్, అంటే దాదాపు 140 పాయింట్స్ మైనస్ అయింది. అయితే నిన్న చూసుకుంటే మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్లో క్లోజ్ అయినాయి. అలాగే ఇవాళ యుఎస్ మార్కెట్స్ కూడా నిన్న రాత్రి పాజిటివ్గానే ఉంది. అలాగే యూరోప్ మార్కెట్స్ కూడా చాలా పాజిటివ్గానే ఉన్నాయి. ఏషియా కూడా ఉంది. అయితే ట్రంప్ కూడా ఈ జపాన్ మీద 15% రేట్ కట్ రేట్ చేశారు. దాంతో యాక్చువల్గా అన్నీ పాజిటివ్గా ఉండాలి. అయితే ఏమైందంటే ఈ ఐటీ రిజల్ట్స్ కొంచెం నెగిటివ్గా రావడంతో మార్కెట్ కొంచెం నెగిటివ్ అయింది. సో దాదాపు పర్సిస్టెన్స్ వచ్చి దాదాపు 8% ఫాల్ అయింది. అలాగే కో4జీ దాదాపు 7% ఫాల్ అయింది. సో ఇలా మేజర్ ఐటీ కంపెనీస్ కూడా రిజల్ట్స్ ఆశాజనకంగా లేవు. సో దాంతో ఎక్కువ మార్కెట్స్ అన్నీ కూడా ఒడిదుడుకుతో వచ్చింది. సో అలాగే ఈ మిగతా రిజల్ట్స్ అన్నీ కూడా మిక్స్డ్గా వస్తున్నాయి. అంటే యావరేజ్గా 15% 20% ప్రాఫిట్స్ రావాల్సిన రిజల్ట్స్ కొంత నెగిటివ్ కనపడుతుంది. ఓన్లీ ఎంత పర్సెంటేజ్ అంటారు? 5% 6% లాస్ట్ క్వార్టర్ మీద పాజిటివ్ చూపిస్తున్నాయి. అయితే ఈ ఎక్స్పెక్టేషన్ని ఏమాత్రం మార్కెట్ రుచించకపోవడంతో అవి కొంచెం బాగా ప్రెషర్ అవుతున్నాయి. సో దీనివల్ల ఏమైందంటే మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం డౌన్ అవుతున్నాయి. సో అయితే ఏంటంటే ఇక్కడ సానుకూల అంశం చూసుకుంటే ఇప్పుడు ఈ వాహన రంగాలన్నీ కూడా కొంచెం పాజిటివ్గా వస్తున్నాయి. అంటే ఆటోమొబైల్ సెక్టర్ పాజిటివ్ ఉంది వాళ్ళ. సో దాని తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ కూడా నిలబడింది. మొన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచి రిజల్ట్ ఇచ్చింది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. దాంతో బ్యాంకింగ్ నిలబెట్టింది. సో రియాలిటీ సెక్టర్స్ బాగా డౌన్ అయినాయి. రియాలిటీలో వచ్చి మీకు ఇది గోద్రేజ్ ప్రాపర్టీ, లోదా, ప్రెస్టేజ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా డౌన్ అయినాయి. అలాగే ఐటీ సెక్టర్ కొంచెం మేజర్ డౌన్ అవుతుంది. సో ఈ రంగాలన్నీ కూడా మేజర్ అవుతున్నాయి. అలాగే కన్స్ట్రక్షన్లో ఇప్పుడు సిమెంట్ ఇవాళ ఏసీసీ రిజల్ట్స్ ఉన్నాయి. అలాగే ఆల్ట్రాటెక్ కూడా కొంచెం పాజిటివ్గానే ఇచ్చింది, కానీ అయితే స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్ని రీచ్ అవ్వట్లేదు. సో వీటన్నిటి వల్ల ఈ అయితే ఇండెక్స్ పెద్ద నెగిటివ్ ఏం అవ్వట్లేదు, కానీ ఆ 25,000 మేజర్ సపోర్ట్ అనేది మెయిన్ సపోర్ట్ ఉంటుంది. సో కాబట్టి నిఫ్టీ తీసుకుంటే 25,000 మేజర్ సపోర్ట్ బ్రేచ్ అవ్వలేదు. సో ట్రెండ్ అయితే బై అండ్ డిప్స్ లాగా ఉంది. సో ఇదంతా రిజల్ట్ సీజన్ కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంటాయి. అలాగే ఆగస్టు 1 డెడ్ లైన్ ఇండియాకి ఇచ్చారు. ఏది యుఎస్ఏ ట్రేడ్ దాని యొక్క ఎఫెక్ట్. సో ఎంత పర్సంటేజ్ హైక్ చేస్తారు ఏంటనే దాని మీద కూడా క్లారిటీ లేకపోవడంతో మార్కెట్స్ అటు ఇటు ఒక సానుకూలంగా లేవు అనమాట. సో ఎక్కడ కూడా క్లారిటీ లేకపోవటం వల్ల కూడా మార్కెట్స్ ఒకరోజు ప్లస్ అవుతున్నాయి, ఒకరోజు మైనస్ అవుతున్నాయి. కాబట్టి ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా సెలెక్టివ్ కంపెనీస్ని ఐడెంటిఫై చేసి మంచి స్ట్రాంగ్ కంపెనీస్ని డౌన్లో ఉన్నప్పుడు వాటిని సెలెక్టివ్ కంపెనీస్ని బై చేసి ఇన్వెస్ట్ చేసుకోవటం అనేది మంచి ఐడియా చెప్తాను. ఫార్మా కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేస్తారు? ఫార్మాలో ఏమైందంటే డాక్టర్ రెడ్డిస్ నిన్న మంచి రిజల్ట్ వచ్చింది. డాక్టర్ రెడ్డిస్ బాగానే వచ్చాయి. సో అలాగే మ్యాన్కైండ్ కానీ ఈ ఫార్మా బాగానే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఫార్మాలో కూడా మంచి ఛాన్సెస్ పాజిటివ్. ఎడ్యుకేషన్ సెక్టార్స్లో వెళ్ళినా ఇంకా ఎడ్యుకేషన్ ఇంకా రాలేదు. ఇప్పుడు అవి పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అవ్వవు అండి. మేజర్ ఈ 4-5 సెక్టర్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే సెక్టర్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఎఫ్ఎంసీజీ కూడా పెద్దగా ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ కూడా మంచి కోల్గేట్ పమ్ములు రిజల్ట్ యాక్సెప్ట్ చేయలేదు మార్కెట్. సో డౌన్ అయింది. అలాగే ఈ సెక్టర్స్ అన్నీ కూడా కొంచెం డౌన్ అవుతున్నాయి. అంటే ఈసారి ఏమైందంటే మార్కెట్ అంత ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా రిజల్ట్స్ రావట్లేదు మేజర్ కంపెనీస్. దాంతో కొంచెం ఆ కంపెనీస్ ఆ సెక్టర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. బట్ నిఫ్టీ అయితే ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఓకే, ఓవరాల్గా ఆటోమొబైల్ అండ్ ఇవి కొంచెం బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఇవి కూడా ఏమవుతుందంటే ఇప్పుడు ఐటీలో మేము చెప్పేది ఏంటంటే పర్సిస్టెన్స్ కానీ కోఫోర్స్ కానీ ఇవన్నీ కూడా బాగా బాటమ్ లెవెల్కి వచ్చాయి. కాబట్టి ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దీనిలో.
సో అని ఇలా ఎప్పటి వరకు కొనసాగచ్చు అంటారు? ఎనీ ఐడియా అంటే లైక్ ఇది ఏమన్నా తేలుకునే అవకాశం ఉందా, లేదంటే ఇలాగే మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్కి అంటే ఒక 1 month లో మళ్ళీ ఇవన్నీ కూడా సెక్టర్ రొటేషన్ లో ఇవి మళ్ళీ పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఆపోజిట్ పర్ఫార్మెన్స్ అవుతుంటాయి. సో మళ్ళీ ఐటీ నెక్స్ట్ అంటే 1 month తర్వాత మళ్ళీ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ రికవర్ అవుతాయి అనమాట. సో ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఏం చూడాలంటారు? అంటే అప్పటి వరకు వెయిట్ చేయాలా, లేకపోతే ఉన్న దాంట్లోనే మీరు అన్నట్టు మీరు ఏం అడ్వైస్ చేస్తారా? ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవాలంటే టైటాన్ ఒకటి బాగుందండి. టైటాన్ అలా 4-5 కంపెనీస్ తీసుకుంటే టైటాన్ ఒకటి బాగుంది, టీవీఎస్ మోటార్ ఒకటి బాగుంది, అలాగే టాటా మోటార్స్ కూడా ఇప్పుడు రివైవల్లో ఉంది, పాజిటివ్గా ఉంది. అలాగే మాన్యువర్ అని ఒకటి ఉంది, నాట్కో ఫార్మా. ఈ కంపెనీస్ రివైవల్ అవుతున్నాయి, బాగా డౌన్ నుంచి అప్ సైడ్కి వెళ్తున్నాయి కాబట్టి వీటిల్లో చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎవరైనా చేయాలి అంటే వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫైనాన్స్ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేస్తుందండి? ఫైనాన్స్ సెక్టర్లో ఏమంటే ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ రిజల్ట్స్ ఇవాళ వస్తాయండి. అలాగే చోళమండలం ఉంది, మహీంద్రా ఫైనాన్స్ ఉంది, జియో ఫైనాన్స్ ఉంది. ఇవైతే ఏంటంటే ఒక స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. ఫైనాన్స్ సెక్టర్స్ అన్నీ కూడా ఎక్స్పెక్టేషన్ పాజిటివ్ రావచ్చు. అలాగే మళ్ళీ మనం ఇవి చూసుకుంటే డిఫెన్స్ సెక్టర్ కూడా ఎలా ఉందంటే బాగా పీక్ లెవెల్కి వచ్చి మొన్న బాగా పైకి వెళ్ళాక ఇప్పుడు 15% దాకా కరెక్షన్ వచ్చింది. సో పీక్స్ నుంచి, కాబట్టి అవి మంచి అట్రాక్టివ్గా ఉంటాయి. సో డిఫెన్స్ సెక్టర్లో కూడా బాగా తగ్గే, అదే బీడిఎల్ కానీ, హాల్ కానీ, మజ్డాక్ కానీ, అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్, ఇవన్నీ కూడా బాగా తగ్గి ఉన్నాయి అనమాట. సో వీటిల్లో కూడా కొంత మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ 3 months పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇవోటి కన్సిడర్ చేయొచ్చు. ఇంకో 10% తగ్గినా యాడ్ చేసుకునేటట్టు ఉండాలి ఇక్కడ. సో ఇలా కొన్ని ఈ సెక్టర్ని మెయిన్ ఏంటంటే డిఫెన్స్కి మంచి ఆర్డర్ బుక్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే బాగా ర్యాలీ వచ్చింది కాబట్టి కొంత కరెక్షన్ అయింది, కానీ మళ్ళీ రివైవల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఐటీకి కూడా మంచి ఆర్డర్ బుక్ ఉంది. గ్లోబల్ అన్సర్టనిటీ వల్ల వీటి పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఈ ట్రంప్ ఈ ఆగస్టులో ఇదంతా క్లారిటీ వచ్చేసిందో మళ్ళీ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు తగ్గిన కంపెనీలు అన్నీ కూడా మంచి పాజిటివ్గా చూసుకుంటే ఒక వెల్త్ క్రియేషన్ లో మనం హోల్డ్ చేసుకోవచ్చు. టూరిజం కానీ, ట్రావెల్ సెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. హోటల్ సెక్టర్ కానీ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఓకే, హాస్పిటల్స్ అలాంటివి? హాస్పిటల్స్ మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాయండి. ఎందుకంటే కిమ్స్ బాగా మంచి ర్యాలీ వస్తుంది. కిమ్స్ లో కానీ, రెయిన్బో కానీ, నారాయణ హృదయాలయ ఇవన్నీ బాగానే ఉన్నాయి. అలాగే అపోలో హాస్పిటల్స్ ఇవన్నీ కూడా బాగా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అంటారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.